ఇక తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నిరుద్యోగ యువతకు అందిస్తామంటేనే కదా ఈ నిరుద్యోగ యువత ఆ రోజు బస్సు యాత్రలు చేసింది. ప్రతి గ్రామానికి, ప్రతి తండకు, ప్రతి గూడానికి వెళ్ళి ప్రతి గుండెను తట్టి మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి, కాబట్టి దయచేసి మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయమంటే కోటి మంది కోటి ఆశలతోని ఆ రోజు ఓట్లు వేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వాస్తవం కాదని అడుగుతున్నా. ఎన్నికల సామాగ్రి, ఎన్నికల్లో వాడేటువంటి మైకుల్లాగా వ్యానుల్లాగా యువతను వాడుకొని అవతల పడేసిను. ఇది వాస్తవం కాదని నేను అడుగుతున్నా. ఆ రోజు నేను ఎమ్మెల్సీ పోటీ చేసినప్పుడు కూడా కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇంకా మాకు ఆశలు ఉన్నాయి, వీళ్ళ ప్రభుత్వం కొనసాగితే ఎమ్మెల్సీ కనుక కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి ఆ రోజు జియో 46 బాధితులు, గ్రూప్ 1 వాళ్ళు, 2 వాళ్ళు, 3 వాళ్ళు, 4 వాళ్ళు మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఏకమై మీకు ఓట్లు వేస్తే ఈరోజు మీ ఎమ్మెల్సీ ఏం చేసిండు, మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసిందని సూటిగా అడుగుతా ఉన్నా. నేను మోసం చేసింది వాస్తవం కాదని నేను అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక చీటింగ్, ఇది వాస్తవం కాదని నేను అడుగుతున్నా. గ్రూప్ 1 సంబంధించి, జియో 29 సంబంధించి, జియో 46 సంబంధించి అనేక మంది రోడ్డెక్కితే సమైక్య ఆంధ్రలో కూడా లేని విధంగా వాళ్ళను చితకబాది వాళ్ళను జైళ్ల పాలు చేసి అక్కడ గోషామైల్ స్టేడియంలో అర్ధరాత్రి వరకు ఉంచింది. మహిళలను చూడకుండా, అమ్మాయిలను చూడకుండా వాళ్ళని గ్రౌండ్లో వేసింది. వాస్తవం కాదని నేను అడుగుతా ఉన్నా. ఏం సమాధానం చెప్తారు మీరు? ఈరోజు కొంతమంది నిరుద్యోగులను వాడుకొని ఎమ్మెల్యే లైన్లు, ఎంపీ లైన్లు, ఎమ్మెల్సీ లైన్లు, వాళ్ళ సమాధానం ఏందని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు పెద్ద పెద్ద లాయర్లను పెట్టి కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు నిరుద్యోగులు కోర్టు మెట్టులు ఎక్కితే, ఎందుకంటే ప్రభుత్వం న్యాయం చేస్తలేదు కాబట్టి, ఆ రోజు హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కనీసం అపాయింట్మెంట్లు ఇస్తలేదు కాబట్టి వాళ్ళు సుప్రీంకోర్టు మెట్లు ఎక్కి సుప్రీంకోర్టు ఆ తలుపులు తడుతూ ఉంటే మీరు కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు నిరుద్యోగులను ఓడిస్తూ ఉన్నారు ప్రతి కేసులో. ఇది వాస్తవం కాదని నేను అడుగుతున్నా. ఇది మీరు చేస్తున్నటువంటి మోసం కాదని నేను అడుగుతా ఉన్నా. జియో 46 విషయంలో ఆ రోజు మీరేం చెప్పింది, ఈరోజు మీరేం చేస్తున్నారు? బీసీ కులగణన గురించి మాట్లాడతారు వీళ్ళు, పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు, లెక్చర్లు దంచుతారు అసెంబ్లీలలో. మరి జియో 29 విషయంలో సామాజిక న్యాయానికి మీరు ఎందుకు అడ్డుపడుతున్నారని నేను అడుగుతున్నా. జియో 29 తీసుకొచ్చి ఈరోజు ఓపెన్ కేటగిరీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు పోటీ పడకుండా చేసి వాళ్ళ గొంతు నొక్కి వాళ్ళని సర్వనాశనం చేస్తున్నది వాస్తవం కాదని నేను అడుగుతా ఉన్నా. మరి అలాంటప్పుడు జియో 29 మీరు ఎట్లా సమర్థిస్తారు? జియో 55ని ఎందుకు కొట్టేస్తారు? జియో 29 వల్ల ఈరోజు జాబులు కోల్పోతున్నటువంటి ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మీరు ఇచ్చేటువంటి సమాధానం ఏందని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. ఈ ప్రభుత్వం ఎంత ఘోరం అంటే విఆర్ఓలను తీసుకొచ్చి సర్వేర్లుగా పెడుతుందట. అసలు తలాతోక ఉన్నదా మీకేమన్నా? కొంచెమన్నా జ్ఞానం ఉందా? కొంచెమన్నా? ఇంజనీర్ను తీసుకొచ్చి ఓ ఆపరేషన్ సర్జరీ చేయమంటే చేస్తాడా? సోషల్ టీచర్ని తీసుకొచ్చి లెక్కల క్లాస్ చెప్పమంటే చెప్తారా? మీరు సివిల్ ఇంజనీర్ పని ఏంది, విఆర్ఓ పని ఏంది, మెకానికల్ ఇంజనీర్ పని ఏందో తెలియకుండా అసలు మీరు ఎట్లా పరిపాలన చేస్తున్నారు, ఏం చేస్తున్నారో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో అసలు సివిల్ ఇంజనీర్ లేనట్టు, ఎవరు దొరకలేనట్టు పాత విఆర్ఓలను తీసుకొచ్చి వీళ్ళు సర్వేయర్లో పెడతారట. సర్వేయింగ్ ఈజ్ అ టెక్నికల్ జాబ్. సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్నటువంటి ఉద్యోగం అది. విఆర్ఓని తీసుకొచ్చి నువ్వు వాడు పాయింట్ పెట్టమంటే ఆయన పెడతాడు. ఆయనకి ఏం తెలుస్తుంది? విఆర్ఓ పని విఆర్ఓ చేయాలి, సర్వేయర్ పని సర్వేయర్ చేయాలి. కానీ ఏం చేస్తున్నారు? ఈరోజు డిప్యూటీ సర్వేయర్ పోస్టులో విఆర్ఓని తీసుకొచ్చి పెడతారట. ఇప్పుడు తీసుకొచ్చి పెట్టి మళ్ళీ అవి మేమే ఇచ్చినాం ఇప్పుడు ఉద్యోగాలు. ఈ రాష్ట్రంలో 12,000 మంది విఆర్ఓలు కావాలి. దమ్ముంటే 12,000 మంది విఆర్ఓలకు నువ్వు నోటిఫికేషన్ అయ్యి, పాత విఆర్ఓలు ఆల్రెడీ వేరే వేరే డిపార్ట్మెంట్లో రిక్రూట్ అయ్యింది కదా. ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి నువ్వు మళ్ళీ విఆర్ఓ పొజిషన్లో పెడితే ఏ డిపార్ట్మెంట్ నుండి వాళ్ళని తీసుకొచ్చినా కూడా మళ్ళీ ఆ డిపార్ట్మెంట్లో అయితే ఖాళీ ఏర్పడుతుంది కదా. మరి దాని నోటిఫికేషన్ సంగతి ఏంది? ఆ ఖాళీలు ఏర్పడినప్పుడు
అక్కడ నువ్వు మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చేది ఇప్పుడు వీఆర్ఓలకే నువ్వు కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వచ్చు కదా. ఈ 12,000 వీఆర్ఓ పోస్టులకు తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాల్సిందే. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సర్వేయర్ పోస్టులలో బీటెక్ సివిల్ చదివినటువంటి వాళ్ళని కానీ, సివిల్ డిప్లొమా చేసినటువంటి వాళ్ళని కానీ, డ్రాఫ్ట్మెన్ చేసినటువంటి వాళ్ళని కానీ వాళ్ళతోని దీన్ని భర్తీ చేయాలి కానీ వీఆర్ఓలతో ఎట్టి పరిస్థితుల్లో భర్తీ చేయొద్దు అని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాము. ఇక నిన్న మొన్న మీకు తెలుసు విద్యుత్ సౌదా దగ్గర ఏఈగా రిక్రూట్ కావాల్సినటువంటి వాళ్ళు ధర్నా చేసిన మొన్న. వాళ్ళ ఫలితాలు వచ్చినాయి, వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. ఇక రేపో ఎల్లుండో నియామక పత్రం ఇస్తామని చెప్పి ఇప్పుడు 100 రోజుల నుంచి వాళ్ళకి నియామక పత్రం ఇవ్వలే. నిన్న మొన్న మేము మాట్లాడితే ఇప్పుడు మళ్ళా 6వ తారీఖు వాళ్ళని పిలుస్తానట. అంటే బీఆర్ఎస్ పార్టీ మాట్లాడితే తప్ప ఈరోజు ప్రభుత్వానికి సోయి లేదు. అది నిరుద్యోగుల పక్షానైనా, రైతుల పక్షానైనా, కార్మికుల పక్షానైనా, మహిళల పక్షానైనా, విద్యార్థుల పక్షానైనా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడితే తప్ప ఈరోజు ప్రభుత్వానికి సోయి రావడం లేదు. సెల్ఫ్ డిక్లరేషన్ చేయాలట రైతు బంధుకు. రైతు అనే వ్యక్తి ఫస్ట్ రైతును అవమానించింది మీరు. అసెంబ్లీలో చర్చ పెట్టి